విజయవాడ సితార సెంటర్లో వరద పరిస్థితిపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కృష్ణానదికి వరద క్రమంగా తగ్గుతోంది. వరద తగ్గినా సరే లోతట్టు ముంపు ప్రాంతాల్లో వరద నీరు అనేది ఇప్పుడిప్పుడే క్రమంగా తగ్గుతుంది. అయినా సరే లోతట్టు ప్రాంతాలు అలాగే కాలనీలు కూడా ఇప్పటికీ కూడా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ప్రభుత్వం అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ వరద బాధితులను ఆదుకునేందుకు సహాయక కార్యక్రమాలు చేపడుతున్నాయి. స్థానికులు ఏదైతే ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులందరినీ కూడా ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ప్రధానంగా విజయవాడలో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సితారా సెంటర్ కానీ, మొగల్రాజపురం, సింగనగర్, వాంబే కాలనీ, ఈ కాలనీలన్నింటిలో కూడా ప్రభుత్వం ఇప్పటికే కొంత ఖాళీ అయితే చేయించడం జరిగింది. మరికొన్ని పునరావాస కేంద్రాలను బాధితులను తరలించడం జరిగింది. అలాగే ఏదైతే వరద బాధితులు ఉన్నారో వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఇళ్లకు ముంపుకు గురైనాయో వారందరినీ కూడా వాహనాలు అలాగే బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం వన్ టౌన్ సితారా సెంటర్లో ఉన్నాం. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే సితారా సెంటర్ లేబర్ కాలనీలో ఉన్నాం. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే గత 3 రోజులుగా ఇవన్నీ కూడా వరద ముంపులో ఉన్నాయి. నిన్నటి నుంచి బ్యారేజీ లెవెల్లో దాదాపు 11 లక్షల క్యూసెక్కులు నమోదవగా ఈరోజు 9,000 క్యూసెక్కులకి వరద అనేది తగ్గింది. క్రమంగా వరద తగ్గుతున్న నేపథ్యంలో కాలనీలు కూడా ఇప్పుడిప్పుడే వరద ముంపు నుంచి కూడా కొంత బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 రోజులు కూడా ప్రభుత్వం అలాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం మనకు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎప్పుడు వచ్చిందండి వరద, ఎట్లా ఉంది? గత ఆదివారం కాడి నుంచి వర్షం కారణంగా శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం ఇవాళతో కూడా ఈ లేబర్ కాలనీ మొత్తం నీటితోనే నిలిగింది. 6 అడుగుల నీళ్ళ వరకు వచ్చింది. 3 రోజుల నుంచి ప్రజలు ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ప్రభుత్వం నుంచి వాటర్ కానీ, తాగునీరు, పాలు, భోజనం, బ్రెడ్ అన్ని పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడ స్థానిక నాయకులతో కన్వర్ట్ చేసుకొని మేము ప్రభుత్వం అధికారులతో సమన్వయం చేసుకొని ఇక్కడ మేము అందరికీ కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేశాము. వాళ్ళందరినీ తరలించాము సురక్షితమైన ప్రాంతాలకి. ఇక్కడ ఈ వరద తగ్గే వరకు మేము ఇక్కడే ఉండి వీళ్ళకి అన్ని కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం ద్వారా కూడా అన్నీ వస్తున్నాయి. దాన్ని అన్నింటినీ సక్రమంగా అందేటట్టుగా మేము చర్యలు తీసుకుంటున్నాము. ఫస్ట్లో వచ్చిన వరద అప్పుడు బ్యారేజీ లెవెల్ అనేది తగ్గింది కదా, నిన్న దాకా దాదాపు 11 లక్షల క్యూసెక్లు ఉన్న వరద ఈరోజు 9 లక్షలకు వచ్చింది. కాలనీలో ఏమన్నా వరద తగ్గిందండి? అంటే గత 4 రోజులు పట్టినది ఈరోజు కొంచెం తగ్గుముఖం పట్టింది. దాదాపు 2 అడుగుల దాకా ఈ కాలనీలో వాటర్ తగ్గింది. దాదాపు 7-8 అడుగులు వాటర్ వచ్చింది. కనీసం ఇక్కడ ప్రజలందరినీ కూడాను అధికారులందరూ కూడా ప్రత్యేకంగా బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతంగా, అలాగే ఇక్కడ కమ్యూనిటీ హాల్లోనే వాళ్ళకి ప్రత్యేకంగా పెట్టడం, వాళ్ళకి ఫుడ్ అందించడం, స్వచ్ఛంద సంస్థలు కూడా అనేకమైన స్వచ్ఛంద సంస్థలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా సమన్వయంతో ఇక్కడ మాకు ఒక డివిజన్కి 44వ డివిజన్కి ప్రత్యేకమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని ప్రభుత్వం నిర్మించడం, ఆ ప్రభుత్వ ఆఫీసర్ ద్వారా ప్రతి ఇంటికి కూడా అన్ని విధాల వాటర్ కానివ్వండి, పాలు, పెరుగు అన్నీ కూడా ఎంతోమంది బాలింతలు ఉన్నారు, ముసలిలు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇరుక్కుపోయి ఉన్నారు. దాదాపు 2,000 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. ఈ 2,000 కుటుంబాలకు కూడాను ఒక 200-300 కుటుంబాలు బయట తీసుకురావడం జరిగింది. ఇక తకిమాలకు కూడా ఈ 4 రోజులు బట్టి డే అండ్ నైట్ ఫుడ్ అన్ని విధాలుగా అందజేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చక్కగా అన్ని విధాలుగా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఇది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఇప్పుడు మాకు ఏలూరు సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు కూడా ఆఫీసర్ను సమన్వయం చేసి ఎప్పటికప్పుడు మా ఎంపీ కేసీఆర్ చిన్ని గారు కానీ, అలాగే సుజనా చౌదరి గారిని ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం తెలుసుకుని ఆఫీసర్లు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎట్లా ఉందండి ఇప్పుడు, తగ్గిందా వరద? ప్రభుత్వ అధికారులు వచ్చారా? మీకు ఏమన్నా తినడానికి కానీ ఏమన్నా ఇచ్చారా, తాగునీరు కానీ? ఇప్పుడు ప్రభుత్వ అధికారులు పొద్దున్న నుంచి వాళ్ళు వాన వస్తున్నా కానీ వరదలో కూడా అలాగే పనిచేస్తున్నారండి. ఇక్కడ ఉన్న ప్రతి అధికారి మాకు సమన్వయంతో కోఆపరేట్ చేస్తున్నారు. మేము మాకిచ్చే ఆహార పదార్థాలు సక్రమంగా ప్రజలకు చేకూరే విధంగా మా డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తితో కలిసి ఈ పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ వరదలో కూడా మా వాళ్ళందరూ వరద వచ్చినా సరే మా వాళ్ళందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు. ఈ వరద తగ్గేంత వరకు ఇదే ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎట్లా ఉందండి, తగ్గిందా గత 3 రోజులతో పోల్చుకుంటే వరద? చాలా వరకు తగ్గిందండి. 35 సంవత్సరాల నుంచి కాలనీలో ఉంటున్నాం. ఎప్పుడు ఈ విధంగా లేదు, ఇదే ఫస్ట్ టైం. గత 35 ఏళ్ళు మా ఫాదర్ చిన్నప్పుడు కూడా ఎప్పుడో వచ్చిందంట.
ఇదే ఫస్ట్ టైం ఇంత రికార్డ్ టైము. చాలా ఇబ్బంది పడ్డాను, కానీ మా తరపున ఇక్కడ మైలవరపు దుర్గారావు గారు ఉన్నారు. ఆయన నిలబడి చాలా వరకు అసలు నిన్నంతా కూడా బోట్లో తరలించడం, ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ఫుడ్ డెలివరీ చేయడం, కానీ ప్రతి విషయంలో మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు దుర్గారావు గారు, మైలవరపు దుర్గారావు గారు. ఆయన ఉండడం వల్ల కాస్త వాటర్ వస్తే, పవర్ సప్లై వస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ రెండు మేజర్ ఇష్యూస్గా ఉన్నాయి. ఇప్పుడు వాటర్ అయితే లెవెల్ తగ్గుతూ ఉంది. మొత్తంగా గత 3 రోజులుగా కృష్ణమ్మ వరద ఉధృతికి భయపడిన కాలనీవాసులు ఇప్పుడిప్పుడే తేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఏదైతే వరద బాధితులందరూ కొంత రిలీఫ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా నాయకులు కూడా వారికి తినడానికి తిండి కానీ లేకపోతే తాగడానికి నీరు కానీ ఇటువంటి ఏర్పాటు చేస్తుండడంతో బాధితులు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ప్రభుత్వం కూడా ఈ వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టడంతో పాటు ఎప్పటికప్పుడు వరదను మానిటరింగ్ చేస్తూ వరద బాధితులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతుంది. కొంత ముంపు ప్రాంతానికి గురైన ప్రజలందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. పునరావాస కేంద్రాల్లో కూడా బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు అయితే చేపట్టింది. ప్రస్తుతం విజయవాడలో నెలకొన్న పరిస్థితి. వాటర్ స్టూడియో.